జమ్మికుంట మున్సిపల్ పరిధిలో సోమవారం జరిగిన అంబేద్కర్ జయంతి ఉత్సవాలలో బీజేపీ నాయకుల పట్ల కమిషనర్ తీరును ఎండగడుతూ బేషరతుగా కమిషనర్ క్షమాపణ చెప్పాలని నాయకులు డిమాండ్ చేశారు. జమ్మికుంట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతిని భూతం మంత్రంగా అర్ధగంట పాటు నిర్వహించి చేతులు దులుపుకున్నారని అక్కడికి వచ్చిన బీజేపీ నాయకులపై మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీలం శ్రీనివాస్, జీడి మల్లేష్, ఆకుల రాజేందర్ ప్రశ్నించగా వారిని అవమానపరిచే విధంగా మాట్లాడడంతో పాటు దళితుల పట్ల చిన్నచూపు మాటలు మాట్లాడారని పేర్కొన్నారు. కమిషనర్ మాట్లాడిన తీరును వెంటనే వెనక్కు తీసుకోవాలని, లేని ఎడల జిల్లా కలెక్టర్తో పాటు జాతీయ ఎస్పీ, ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. అధికార పార్టీకి ఒక రకంగా, మిగతా పార్టీలకు మరో రకంగా చూడటం మానుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కొలకాని రాజు, రవి రాజేష్, ప్రశాంత్, అశోక్, ప్రవీణ్, సుధాకర్, లక్ష్మితో పాటు తదితరులు ఉన్నారు. ఉదయం జరిగిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మేమందరం వచ్చి అంబేద్కర్ గారికి పూలదండలతో నివాళులర్పించి అంబేద్కర్ జయంతి జరుగుతున్న టెంట్ కిందికి రాగానే జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ గారు ఈ సభను ఇంతటితో ముగిస్తున్నామని చెప్పి వాళ్ళు ప్రకటించడం జరిగింది. అలా ఎందుకు ప్రకటించారు? మేము కూడా వచ్చినాం కదా. నేను జమ్మికుంటకు మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు వార్డ్ మెంబర్గా, అలాగే ఈ జమ్మికుంట నగర పంచాయతీ అయినప్పుడు నేను 4 సంవత్సరాలు మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడిగా, ఒక 6 నెలలు జమ్మికుంట మున్సిపల్ చైర్మన్గా చేయడం జరిగింది. మేము గతంలో ఎప్పుడు ప్రోగ్రాం చేసినా కానీ 9 గంటల నుంచి ఒక స్టేజ్ వేసి కళాకారులను పిలిపించి ఈ జమ్మికుంట ఉమ్మడి మండలంలో ఉన్న ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ నాయకులందరినీ పిలిచి, అలాగే ఇక్కడ ఉన్న స్థానిక ఎంఆర్ఓ గారు, ఈఓ గారైనా, ప్రజాప్రతినిధులు, అధికారులందరితో కార్యక్రమం జరిగేది. అప్పుడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కానీ ఎవరైనా కానీ వచ్చి మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు ప్రోగ్రాం జరిగేది. ఆ స్టేజ్ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులే కాకుండా స్థానికంగా ఉన్న ప్రతి నాయకునికి మాట్లాడే అవకాశం మీకు ఇచ్చేది. మీరు ఇంత తొందరగా ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకుంటున్నారు. మేము మొన్ననే మీ దగ్గర నుంచి మా జమ్మికుంట బీజేపీ పార్టీ పౌరాధ్యక్షులతో మిమ్మల్ని టైం కూడా అడగడం జరిగింది. మమ్మల్ని అవమానపరుచుతారంటే మీరు వచ్చి మమ్మల్ని రిక్వెస్ట్ చేయాలని చెప్పన్నారు. మేము దానికి చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడానికి మీ ఇంటికి వచ్చి మేము చందా అడుగుతున్నాం సార్, లేకపోతే మీ ఆఫీస్కి వచ్చి మీ పర్మిషన్ లేకుండా మీ ఆఫీస్ రూమ్లో వచ్చి మేము చేయడం కూర్చోలేదు. మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మేము వచ్చి అక్కడికి వచ్చి పూలమాల వేసి మా హక్కుగా వారిచ్చిన మాట్లాడడం కోసం, మాకు ఇచ్చిన హక్కును కాపాడడం కోసం మిమ్మల్ని కష్టం తప్పితే ఎప్పటికైనా ఈ మాటలు ఏవైతే మాట్లాడారో బేషరత్గా తప్పకుండా ఈ దళిత జాతికి క్షమాపణ చెప్పాలని చెప్పి సందర్భంగా నేను అడుగుతున్నాను. రాజకీయ జీవితాలలో నేను ఇన్నేళ్ళు అనుభవిస్తున్న ఏ అధికారైనా, లేకుంటే ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయిన అధికారైనా సోదర భావంతో మెదిలి అందరినీ కలుపులుగా చూస్తే అప్పుడున్న కార్యదర్శులను చూసినాం, కొత్తగా మున్సిపాలిటీ అయిన తర్వాత వచ్చిన కమిషనర్లను చూసినాం. కానీ ఇటువంటి కమిషనర్లను నేను ఎక్కడ చూడలేదు. ఎందుకు చూడలేదు అని అంటే ఆయన రాజకీయ పార్టీ నాయకుడిని అనుకుంటాడో లేకుంటే అధికారం అనుకుంటాడో మాకు తెలుస్తలేదు. ఆయన మీరు వెళ్ళిపోతా ఉన్నారు ఎందుకు సార్? మేము కూడా ఒక పార్టీకి చెందిన వాళ్ళమే, మేము కూడా దళిత సంఘాలలో పనిచేసిన వాళ్ళమే. మేము అంబేద్కర్ జయంతి కోసం మేము రావడం వల్ల మీరు వెళ్ళిపోతున్నారు. ఈ ప్రోగ్రాంను తూతూ మంత్రంగా నడిపించి పోతా ఉన్నారు. వాస్తవానికి అర్ధగంట టైమే, అది ఎక్కువ టైం కూడా లేదు. అర్ధగంట టైంలో ముందు వెళ్ళిపోతా ఉన్నారు. ఆ విషయం అడిగితే మీరు మమ్మల్ని రిక్వెస్ట్ చేసుకోవాలంటున్నారు. దేనికి రిక్వెస్ట్ చేసుకోవాలి? ఆయన ఉన్న ప్రజాప్రతినిధా, లేకుంటే ఆయన హోదాలో మేమున్నావా, మా హోదాలో ఆయన ఉన్నాడా? రాజకీయ పార్టీలు ఉన్న నాయకులకు ఎప్పుడు కూడా పార్టీ ప్రెసిడెంట్ అనే వ్యక్తికి ఏ పార్టీలు ఉన్నా, ఈ పార్టీ ఆ పార్టీ అనే కాదు, ఏ పార్టీలు ఉన్నా అధ్యక్షుడికైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి, పాలకవర్గం ఉన్నప్పుడైనా, అధికారుల పాలన ఉన్నప్పుడైనా కూడా అధికారులకు ఉన్నప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి రేపు పొద్దుగాల మీరు ఇక్కడ ప్రోగ్రాం జరుగుతూ ఉన్నది రావాలని చెప్పాలి. కానీ అటువంటిది ఈ మున్సిపాలిటీలో జరగడం లేదు. అందుకే మేము నిలదీస్తే మీరు మమ్మల్ని రిక్వెస్ట్ చేసుకోవాలంటున్నాం. జమ్మికుంట పట్టణంలో
కార్యక్రమం అధికారిక మున్సిపాలిటీ నిర్వహించినప్పటికీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మేము అందరం కలిసి వచ్చి అభ్యర్థి విగ్రహానికి పూలమాల వేసి మేము టెంట్ కింద వచ్చేసరికి కమిషనర్ గారు మమ్మల్ని చూడగానే కార్యక్రమం చెప్పడం చాలా శోచనీయమైన పరిస్థితి. దాంట్లో మేము మా మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీను పెద్దలు కమిషన్ అడిగితే మేము రిక్వెస్ట్ చేసుకోవాలి ఏం బై అనేది ఒక రాజకీయ నాయకులాగా మాట్లాడుతున్నాడు. ఆయన ఆఫీసర్ వ్యవహరిస్తలేడు. ఆయన పద్ధతులు మార్చుకోకపోతే మేము జిల్లా అధికారులకు జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదు చేసి మున్సిపల్ కమిషనర్పై చర్య తీసుకునే విధంగా ప్రయత్నం చేస్తామని, అదేవిధంగా మున్సిపల్ తరఫున అవినీతిని కూడా వ్యతిరేకిస్తూ నిధులు చేసిన అధికార పక్షానికి భర్త పడుతున్నటువంటి కమిషన్ ఏదో రియాజు అతని సస్పెండ్ వరకు కూడా మేము దుష్ట చేయలేదని చెప్పి తెలియజేస్తున్నాం.